ఇవైతే దీపాలు చిన్న సైజులో డైలీ వేర్ పెట్టుకోవడానికి మీకు ఇది 1240కి వస్తుంది. ఇదైతే మీకు ఇట్లా ఒత్తు పెట్టుకోవచ్చండి. 2040 రూపీస్ పడుతుంది. ఇవి ఇలా వస్తాయి మీకు. ఇది 2000 పడుతుంది. అంటే సైజెస్ పెరుగుతున్న కొద్దీ మీకు రేట్ అనేది ఎక్కువ అవుతుందండి. ఇదైతే మీకు 4400 పడుతుంది. ఇదైతే 11600 పడుతుందండి. ఇలా ఇదైతే మనం పూజలప్పుడు ప్రసాదం ఇట్లా కలిపి పెట్టుకోవడానికి లేదంటే అక్షంతలు కలుపుకొని పెట్టుకోవడానికి ఇలా యూజ్ చేస్తారండి. ఇదైతే మీకు పూజ అంటే మనం బుట్టి తీసుకెళ్తాం కదా టెంపుల్కి ఇట్లా తీసుకెళ్తాం కదా బుట్టి. ఇది మీకు ఇది వచ్చేసి 3150 పడుతుందండి కేవలం. దాంట్లోనే ఇది చిన్న సైజు బుట్టి. ఇది వచ్చేసి 2100 పడుతుంది. ఇది చిన్నదండి, మనం తీర్థంకి ఇట్లా పోసుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది 1960 రూపీస్ పడుతుంది. ఇది అయితే మీరు పెళ్ళిళ్ళప్పుడు పసుపు గంధం ఇట్లా పూసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా నార్మల్ బౌల్స్ అంటే మీకు ఇంకా దేనికైనా పసుపుకైనా గంధంకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, దీంట్లోనే పెద్ద సైజ్ అనేది ఉంటుంది మీకు. పెద్దది ఇది 1100 పడుతుంది. ఇది కూడా చిన్నది బుట్టి అండి, పూల బుట్టి. ఇది ఇలా వస్తుంది. ఇవి బౌల్స్. ఇవైతే అరటి చెట్లు అండి. మీకు చిన్న సైజులో ఉంటాయి, ఇలా పెద్దవి కూడా ఉంటాయి. దీనికన్నా పెద్దవి కూడా ఉన్నాయి మీకు. జస్ట్ ఇదైతే మీకు 625 రూపీస్ పడుతుంది. ఇది ఈ పెద్దదైతే 1200 పడుతుందండి. ఇదైతే 108 ఫ్లవర్ స్టాండ్. మనం పూజలప్పుడు అష్టోత్తరాలు చదువుకుంటే దీంట్లో పెట్టుకోవచ్చు మనం. ఇలా హోల్స్ ఉంటాయి కదా. ఇది వచ్చేసి మీకు 3280 పడుతుంది. ఇది మనం అంటే పూజ అప్పుడు ఆరతి ఇస్తాం కదా, ఆరతి దానికి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్. ఇది కూడా అంతేనండి, చిన్న నుంచి పెద్ద వరకు ఉంటాయి మీకు ప్లేట్స్. ఇదిగోండి ఇలా డిజైన్ వస్తుంది దీనికి, ఇలా వస్తుంది. ఇవన్నీ అంతేనండి. ఇంకా మీకు ఇది మీకు వచ్చేసి పసుపు కుంకుమ వేసుకోవచ్చు అండి. మీకు పికాక్ వచ్చి పసుపు కుంకుమ వేసుకోవచ్చు ఎవరికన్నా ఇవ్వడానికి. ఇదైతే చిన్నది బౌల్ లెక్క ఉంటుందండి. మీకు 160 పడుతుంది. ఇది పసుపు అయినా లేదంటే ప్రసాదాల దగ్గర మీకు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది వచ్చేసి మీకు తీర్థం పోసేదండి. ఇది 488 పడుతుంది. దాంట్లోనే మనకి ఇది ఇట్లా డిజైన్ వచ్చి ఉంటుంది మనకి. ఇదైతే మీకు 640 పడుతుంది.